మీరు ఒకసారి మాట్లాడండి సార్, జిలాన్ బాషా గారు. హలో, వినపడుతుందమ్మా? ఓకే సార్. సార్ చెప్పండి సార్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ మోషన్ రాజు తెలిపారు. దీని గురించి మీరు ఏమంటారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు, అదే విధంగా మండలి చైర్మన్ గారి తీరు చూస్తా ఉంటే ఆదికవి వేమన గారు చెప్పినట్టు ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన తిప్పినది పలుకున విశ్వదాభిరామ వినుర వేమ అని చెప్పి చక్కగా చెప్పారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఎన్ని మీరు పరీక్షలు పెట్టుకున్నా కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే వీళ్ళ యొక్క లక్ష్యము, రాజ్యాంగాన్ని అవహేళన చేయడమే వీళ్ళ యొక్క పరమావధిగానే వీళ్ళు పని చేస్తారు. కాబట్టి ఈ రోజు మనం చూసుకుంటే ఒక ఎమ్మెల్సీ గారు స్వచ్ఛందంగా తన యొక్క కారణాల చూపిస్తూ రాజీనామా చేస్తే దాదాపు 2 సంవత్సరాల దగ్గర నుంచి దాన్ని అటకెక్కించడం అనేది నిజంగా ఇది అప్రజాస్వామిక చర్య కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను చైర్మన్ గారు గౌరవించాలి. ఆ యొక్క ఎమ్మెల్సీ తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆయన రాజీనామా చేస్తున్నారు. తనకు ఆ పదవి వద్దు, వేరే ఉండొచ్చు, కారణాలు ఉండొచ్చు, ఆ పార్టీ అవలంబించిన తీరు కావచ్చు. కాబట్టి ప్రజలు దీన్ని చీకొట్టారు కాబట్టి ఆ పార్టీని కొనసాగించడము తనకు వ్యక్తిగతంగా నచ్చకపో ఉండొచ్చు. కాబట్టి అనేక కారణాల వల్ల ఆ యొక్క పదవి వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆమోదించాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఉంది. ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు తెలుగుదేశం పార్టీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా చూపిస్తాను నేను. ఎందుకంటే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2017వ సంవత్సరంలో శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన తర్వాతే మనము ఈ అభ్యర్థులను అయితేనేమి నాయకులు తీసుకుంటాము, విలువలు కలిగిన పార్టీ, విశ్వసనీయత కలిగిన పార్టీ అని చెప్పి బుకాయించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు శిల్పా చక్రపాణి రెడ్డి చేత రాజీనామా చేయించారు. కాబట్టి ఆ రోజు మెజారిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ ఉన్నారు ఆ రోజు కౌన్సిల్లో. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వ్యక్తిగత నిర్ణయాన్ని ఆ రోజు గౌరవించి ఎమ్మెల్సీలను హక్కులను కాపాడే విధంగా ఆ యొక్క రాజీనామాని ఆమోదించడం జరిగింది. కాబట్టి అదే విధంగా మీరు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే వాళ్లకు ఈ యొక్క కౌన్సిల్లో మెజారిటీ లేదు అని చెప్పి శాసన మండలిని రద్దు చేయాలని చెప్పి కేంద్రాన్ని సిఫార్సు చేసిన ఈ అప్రజాస్వామిక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక్కసారి వాళ్ళకు మెజారిటీ వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ ఈ రోజు 2024వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు శాసన మండలిలో మనకు మెజారిటీ లేదు, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా లేదు. అయినా కూడా అప్రజాస్వామికంగా దాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క కన్నుసైగతోనే కేంద్ర ప్రభుత్వం వినే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి శాసన మండలిను రద్దు చేయించడం పెద్ద విషయం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యక్తిగతంగా కాదు, స్వలాభం కోసం కాదు, పార్టీ కోసం కాదు, ప్రజల హితం కోసం పాకులాడే పార్టీ, ప్రజల హితం కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి ఈ యొక్క ఎమ్మెల్సీల ఉదాహరణ దానికి కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభలో ఒక విధానం ఉంటుంది, శాసన మండలిలో ఒక విధానం ఉంటుంది. 11 మందిని గెలిపించి ప్రజలు శాసన సభలో వెళ్లి గళాన్ని వినిపించండి అని చెప్తే అక్కడ వాళ్ళు వెళ్లకుండా పాకులాడుతున్నారు, ఆటలు ఆడుతున్నారు. ఇక్కడ శాసన మండలిలో చూసుకుంటే మెజారిటీ ఉన్నప్పటికీ 4-5 రాజీనామా చేస్తే వాళ్ళ యొక్క వ్యక్తిగత హక్కులను కూడా కాలరాసే విధంగా, ఎమ్మెల్సీల యొక్క వ్యక్తిగత హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించడం నిజంగా ఇది సిగ్గుచేటు, శోచనీయం అని చెప్పి తీవ్రంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకము దీన్ని ఖండిస్తా ఉంది. పార్టీ పరంగా కూడా మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా చైర్మన్ గారికి కనువిప్పగలగాలి. కోర్టులను సైతం వారు లెక్క చేయకుండా వ్యవహరించిన తీరు నిజంగా ఇది మంచిది కాదు. వారి యొక్క రాజీనామాని ఆమోదించి వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించకుండా ఆ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజల హితం కోసమే పనిచేస్తా ఉంది. కాబట్టి ప్రజల యొక్క అండదండ, అదేవిధంగా నాయకుల సంపూర్ణమైన మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, కాబట్టి ఈ యొక్క ఫాసిస్ట్ విధానాన్ని చైర్మన్ గారు వీడించి ప్రజాస్వామ్యబద్ధకంగా శాసన మండలి యొక్క ఈ యొక్క తీరును మంచిగా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.